తెలుగు టైమ్స్ టీవీకి స్వాగతం. ఈ వీడియోలో శ్రీ విశ్వవసునామ సంవత్సరం 2025లో కుంభరాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 8 గాను, వ్యయం 14 గాను, రాజపూజ్యం 7 గాను, అవమానం 5 గాను ఉంటాయి. ఈ సంవత్సరం కుంభరాశి వారికి గురు భగవానుడు మే 14 వరకు చతుర్థ స్థానమైన వృషభ రాశిలో సంచారం చేస్తారు. ఈ సంచారం చేత బంధువర్గంలో మీ ప్రాధాన్యత తగ్గడం, మనసుకు బాధ కలిగించే సంఘటనలు చోటు చేసుకోవడం, ధనమునకు సంబంధించి చికాకులు కలగడం, రుణములను చేయవలసిన పరిస్థితులు ఏర్పడడం జరుగుతుంది. శరీరం నందు తేజస్సు తగ్గడం, కొద్దిపాటి అనారోగ్య సమస్యలు కలగటం, తలపెట్టిన పనులు పూర్తి కాకపోవటం జరుగుతుంది. తిరిగి గురు భగవానుడు వీరికి మే 15 నుండి అక్టోబర్ 18 వరకు మిథున రాశిలో పంచమ స్థానంలో సంచారం చేస్తారు. ఈ సంచారం చేత కుంభరాశిలోని వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. సంతాన వృద్ధి కలుగుతుంది. ఏ పని తలపెట్టినా పూర్తి అవటం జరుగుతుంది. గతం కంటే అనుకూలమైన పరిస్థితులు కలుగుతాయి. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రాల సందర్శన మరియు విహారయాత్రలు చేస్తారు. ఈ కాలంలో వీరికి అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ధనమునకు సంబంధించి ఇబ్బందులు తొలగుతాయి. ముఖ తేజస్సు పెరుగుతుంది. నూతన గృహ యోగమునకు, వాహనం కొనుగోలు చేయుటకు అనుకూల కాలం. అందుకు గాను సునాయాసంగా బ్యాంకుల నుండి రుణములు లభిస్తాయి. జీవిత భాగస్వామితో సఖ్యత బాగుంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవిస్తారు. సంఘములో పేరు ప్రఖ్యాతులు, గౌరవ మర్యాదలు కలుగుతాయి. ఈ కాలంలో కుంభరాశి వారికి కొద్దిపాటి ఇబ్బందులు, పనుల యందు ఆటంకములు కలిగిన వాటిని అధిగమించి విజయమును సొంతం చేసుకుంటారని చెప్పవచ్చును. గృహమునకు సంబంధించి విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. తర్వాత గురు భగవానుడు వీరికి అక్టోబర్ 19 నుండి డిసెంబర్ 4 వరకు షష్టమ స్థానమైన కర్కాటక రాశిలో సంచారం చేస్తారు. ఈ సంచారం వీరికి ప్రతికూల ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చును. ఈ సంచార కాలంలో కుంభరాశి వారు అన్ని వ్యవహారాలందు ఆచితూచి వ్యవహరించవలను. తలపట్టిన పనులు ఆటంకములు కలిగి నిలిచిపోవట జరుగుతుంది. అనారోగ్య సమస్యలు కలగటం, తద్వారా ధనమును ఎక్కువగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. శత్రువుల వల్ల నష్టపోవటం, నరఘోష అధికంగా కలగటం జరుగుతుంది. చెడు స్నేహములు కలిగి చెడు వ్యసనాలకు బానిసవటం, తద్వారా ఆరోగ్యం మరియు ధనహాని కలుగుతుంది. కుటుంబ సౌఖ్యం తగ్గుతుంది. సంతానం మీ మాటను లక్ష్య చేయకపోవడం జరుగుతుంది. రుణబాధలు అధికమవుతాయి. ఏది ఏమైనా ఈ కాలంలో కుంభరాశి వారికి పరీక్షకాలంగా ఉంటుంది. అందుకుగాను తగు జాగ్రత్తలు తీసుకునవలను. ఈ కాలంలో కుంభరాశి వారు మెడిటేషన్ చేయడం, శ్రీ గురుదక్షిణమూర్తి వారిని ఆరాధించడం చేయటం వలన సమస్యల ప్రభావం వీరిపై తగ్గుతుందని చెప్పవచ్చును. తిరిగి గురు భగవానుడు డిసెంబర్ 5, 2025 నుండి మార్చి 19, 2026 వరకు మిథున రాశిలో అనగా పంచమ స్థానంలో సంచారం చేస్తారు. ఈ సంచారం చేత కుంభరాశి వారు అప్పటి వరకు ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యల నుండి బయటపడతారని చెప్పవచ్చును. ఈ సంచారం వీరికి అత్యంత అనుకూల కాలంగా ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ధనాభివృద్ధి కలుగుతుంది. ఈ కాలంలో కుంభరాశి వారు తిరిగి ఆనందంగా జీవిస్తారని చెప్పవచ్చును. కాకపోతే శని సంచారం చేత కొన్ని ఇబ్బందులు కలిగిన వాటిని వీరు జయిస్తారు. ఈ కాలంలో కుంభరాశి వారికి మానసిక సమస్యలు తొలగి ఆత్మవిశ్వాసంతో పనుల యందు విజయం సాధించడం జరుగుతుంది. వీడియోని కొనసాగించే ముందు ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న విన్నపం. ఈ వీడియోని రూపొందించడానికి సుమారు మాకు 2 రోజుల సమయం పడుతుంది. మా శ్రమను గుర్తించి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ ఛానల్కి కొత్తవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే, ఈ విధంగా కుంభరాశి వారికి గురు భగవానుడు చతుర్థ స్థానము మరియు షష్టమ స్థానముల యందు సంచారం జరిగినప్పుడు కొద్దిపాటి వ్యతిరేక ఫలితాలు కలుగుతాయి. అలాగే పంచమ స్థానమందు సంచారం చేసినప్పుడు అత్యంత అనుకూల ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చును. ఇక శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కుంభరాశి వారికి
ఏలినాటి శని 3వ దశలో అనగా మీనరాశిలో ద్వితీయ స్థానంలో సంచారం చేస్తారు. ఈ సంచారం వీరికి ప్రతికూల ఫలితాలు కలిగిన గతంతో పోల్చుకుంటే అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. ఈ సంచారం కారణంగా కుంభరాశి వారికి అనవసర ధన వ్యయం కలుగు సూచనలు కలవు. ధనహాని జరుగుతుంది. కాబట్టి అనవసర ఖర్చులు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకునవలను. పెట్టుబడులకు మిశ్రమ కాలంగా ఉంటుంది. శత్రువుల వల్ల నష్టపోవడం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శత్రువుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకున్నవాళ్ళను. కొద్దిపాటి అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ముఖ్యంగా అక్టోబర్-డిసెంబర్ నెలల మధ్య కుంభరాశి వారికి అన్ని రంగాల వారు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నవాళ్ళను. ఇక ప్రధాన గ్రహాల్లో రావుకేతులు ఇరువురు వరుసగా మే 18 వరకు ద్వితీయ మరియు అష్టమ స్థానములందు సంచారం చేస్తారు. ఈ సంచారం వీరికి మిశ్రమంగా ఉంటుంది. ఈ సంచారం చేత పనులు యందు విజయం సాధించిన సంతృప్తి కలగపోవటం, మీ ఏకాగ్రతకు భంగం వాటిల్లడం జరుగుతుంది. ఉత్సాహం తగ్గడం జరుగుతుంది. మే 18 నుండి రాహుకేతులు ఇరువురు వరుసగా జన్మస్థానమందు మరియు సప్తమ స్థానంలో సంచారం చేస్తారు. ఈ సంచారం కూడా కుంభరాశి వారికి మిశ్రమంగానే ఉంటుందని చెప్పవచ్చును. ఈ సంచారం రీత్యా కుంభరాశి వారు ముఖ్యంగా వివాదాలకు దూరంగా ఉండవలను. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు అదుపు తప్పి మాటలు తోలటం వలన కూడా సమస్యలు కలుగు సూచనలు కలవు. శత్రువుల వల్ల నష్టం కలుగు సూచనలు కలవు. నరఘోష అధికంగా ఉంటుంది. తద్వారా మానసిక సమస్యలు కలుగు సూచనలు కలవు. విద్యార్థులకు సాధారణంగా ఉంటుంది. ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణతను సాధించాలంటే ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. వృత్తి పనిచేసే వారికి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది. స్వల్ప లాభాలు కలుగుతాయి. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది. వ్యవసాయదారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. సామాన్య లాభాలు కలుగుతాయి. నిరుద్యోగులకు ప్రయత్నపూర్వకంగా ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల వలన కానీ సహోద్యోగుల వలన కానీ సమస్యలు ఎదురవుతాయి. ధైర్యంగా వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాజకీయ నాయకులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పడి పెరుగుతుంది. కళాకారులకు, కాంట్రాక్టుదారులకు, క్రీడాకారులకు మిశ్రమంగా ఉంటుంది. నూతన ప్రాజెక్టులు లేదా నూతన అవకాశాలు పొందడం కోసం ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. మొత్తం మీద కుంభరాశి వారికి శ్రీ విశ్వవసునామ సంవత్సరం 2025లో కొద్దిపాటి అనారోగ్య సమస్యలు, పనుల యందు ఆటంకములు కలిగిన గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం వీరికి బాగానే ఉంటుందని చెప్పవచ్చును. అనుకూల ఫలితములు పొందడం కొరకు కుంభరాశి వారు శనివారం నియమాలు పాటిస్తూ ఆంజనేయ స్వామి వారిని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించవలను. ప్రతి శని త్రయోదశిని విడువకుండగా శనికి తైలాభిషేకం నిర్వహించుకునవలను. ధర్మబద్ధంగా నడుచుకునవలను. గురువారం శ్రీ దక్షిణామూర్తి వారిని ఆరాధించవలను. చతుర్ముఖి రుద్రాక్ష ధారణ చేసుకోవడం వలన దోషములు తొలగి మేలు జరుగుతుంది. ధన్యవాదాలు.